ఇది హిరణ్యకశ్యపుడి స్థితి. ఇదే సందర్భం ప్రహ్లాదుడికి ఎదురైంది కాస్త కొన్ని ఘట్టాల తర్వాత. ఎవడురా నీ విష్ణువు, ఎక్కడున్నాడు అనగానే ప్రహ్లాదుడు ఏమన్నాడు, ఎక్కడున్నాడు అంటే చూపించడం కష్టం తండ్రి, ఎక్కడ లేడు అని అడుగు చెబుతానన్నాడు. అది కొంచెం సులువేమో, అది కూడా కష్టమే, కానీ ఎక్కడ లేడు అని అడుగు. ఫలానా వారు దేవుడా కాదా అని చర్చించడానికి ఇబ్బంది అండి, కానీ ఎవరు దేవుడు కాదు అంటే చర్చించడం అది సిద్ధాంతం అండి. ఎవరు దేవుడు కాదు అది చర్చ, ఫలానా వారు దేవుడా కాదా అది నిర్ణయించగలిగే విషయం కాదు. అలాగ తండ్రి దేవుడు విష్ణువు ఎక్కడున్నాడు అంటావేమిటో, ఎక్కడ లేడు. కలడంబోధి కలండుగాలి, కలడంబోధి కలండుగాలి కలడాకాశస్థలిన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ కద్యోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందు అంతటన్ గలడు ఈశుండు గలండు తండ్రి వెదుకంగా నేల ఈయాయడన్. 80 ఏళ్ల తండ్రికి 8 ఏళ్ల కొడుకు చెప్పిన జవాబండి ఇది. వాడి వయస్సు ఎంత, వాడి జ్ఞానం ఎంత, వాడి సామ్రాజ్యం ఎంత, వాడి పాండిత్యం ఎంత. రావణాసురుడు హిరణ్యకశ్యపుడు లాంటి వాళ్ళు ఎంత పండితులు అంటే, మురారి అనే కవి అనర్ఘరాఘవంలో చెబుతాడు, 14 విద్యలు ఉంటాయి లోకంలో. పూర్వం నేర్చుకునే విద్యలు 14 విద్యలు, 14 విద్యలు, 4 వేదాలు, 6 శాస్త్రాలు, ఆ పైన ఉపవేదాలు ఉన్నాయి. ధనుర్వేదం, స్థాపత్య వేదం, ఆయుర్వేదం, ఇలాగ 4 ఉపవేదాలు ఉన్నాయి. ఈ మొత్తం కలిపి 14 విద్యలు అంటారు. అందుకని మురారి చెబుతాడు, రావణాసురుడు ఎంత గొప్ప పండితుడు అంటే 14 విద్యలు బ్రహ్మదేవుడి దగ్గర ఉండేవి, ఆయనకు ముఖాలు 4 ఉండడం వల్ల 14 అట్టు పెట్టుకోవడం కష్టమై, ఒరే 4 నా దగ్గర పెట్టుకుంటారా, నీకు 10 ఉన్నాయి కదా, 10 నీ దగ్గర పెట్టుకొని ఇచ్చేశాడు రావణాసురుడు, అంత పండితుడు అన్నాడు. మురారి అనర్ఘ రాఘవంలో చెబుతాడు ఈ పాట. వాడు అంత పండితుడు ఎందుకంటే బ్రహ్మదేవుడే 14 విద్యలు భరించలేకపోయాట, 4 ముఖాలు ఉన్నాయట. ఎక్కడ పెట్టుకుంటావురా, చోట్లేదు, నీకో 10 ఉన్నాయి కదా, నీ దగ్గర ఎట్టు పెట్టి కావలసినప్పుడు తీసుకుంటానులే అన్నట్ట. వాడికి 10 విద్యలు ఇచ్చాట, ఈయన దగ్గర 4 ఉన్నాయట. వాడు బ్రహ్మదేవుడి కంటే పండితుడు అని చెప్పడానికి మురారి ఈ మాట చెబుతాడు. హిరణ్యకశ్యపుడు అంత పండితుడే. ఆ తర్వాతే కదా జన్మ రావణుడు, ముందు హిరణ్యకశ్యపుడు, తర్వాత రావణుడు. మరి అంత పండితుడు ఇంత పప్పులో కాలేయడం ఏమిటి? తపస్సు చేసినప్పుడేమో అన్నిటినీ తానే బెదిరించి, తపస్సు నుంచి బయటికి రాగానే అన్నిటికీ తానే భయపడుతున్నాడంటే విశ్వమంతా విష్ణువని గ్రహించలేకపోయాడు. విశ్వంలో వారు వేరే వీరు వేరే అనుకున్నాడు. ప్రహ్లాదుడు ఎంత ధైర్యంగా చెప్పాడు, సరిగ్గా పద్యం మీరు గమనించండి. వేటిని చూసి హిరణ్యకశ్యపుడు భయపడ్డాడో అక్కడక్కడల్లా ప్రహ్లాదుడు విష్ణువును చూశాడు. విష్ణువు ఎక్కడ లేడు తండ్రి, కలడంబోధి సముద్రంలో ఉన్నాడు. కలండు గాలి, గాలిలో ఆయనే ఉన్నాడు. నీకు గాలిలో మృత్యు ఎందుకు కనపడుతుందయ్యా, నాకు విష్ణువు కనపడుతున్నాడు. దృశ్యం ఒకటేనండి, ద్రష్టలు వేరు. దృశ్యం ఒకటే, ద్రష్టలు వేరు. మనం ఇందాకే చెప్పుకున్నాం, గుమ్మంలో అడుగుపెట్టిన అమ్మాయి అమ్మాయే, కానీ చూసి ఆవిడ దృష్టి కూతురైతే వేరుగా, కోడలైతే వేరుగా ఎందుకుంటుందండి? తప్పు చేసిన వాడు తప్పు చేసినట్టే లెక్క, కానీ వాడు రోడ్డు మీద వాడైతే వెంటనే ఇలాంటి వాళ్ళని ఉరిదీయాలంటున్నాం. అదే మన అబ్బాయి చేస్తే మా వాడైతే తెలియక చేశాడండి, వాడినైతే ఉరిదీయాలా, మనవాడైతే తెలియక చేశాడా? అది దృష్టి భేదమేనండి, దోషం భేదం కాదుగా. దృష్టి భేదం కేవలం జరిగిన విషయం ఒక్కటే, జరిగిన విషయం ఒక్కటే అయినప్పుడు మనం తప్పులు మాట్లాడకుండా మనాపరా ఎందుకు మాట్లాడుతున్నామండి? ధర్మానికి కట్టుబడినప్పుడు ధర్మంగా మాట్లాడు. మా వాళ్ళు పరాయి వాళ్ళని ఎందుకు వస్తుంది అంటే, మనం అందరం హిరణ్యకశ్యపుడిలాగే ప్రవర్తిస్తున్నాం, మనం అందరం ధృతరాష్ట్రుడిలాగే ప్రవర్తిస్తున్నాం. తప్పే చేశాడు, కానీ దుర్యోధనుడు మావాడు కదా అన్నాడు. ఇది గ్రహించగలిగితే తెలుస్తుంది. అందుకే భగవద్గీత ప్రథమ శ్లోకమే ప్రమాణం, వేరే ఎక్కడికి ఎక్కలా. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకా పాండవ ఆశ్చర్యకి అకుర్వత సంజయ. అందులో ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు? కౌరవులు పాండవులు యుద్ధం చేస్తున్నారు, ఎవరు గెలిచారో చెప్పు, ఏం జరిగిందో అంటే పర్వాలేదండి, ఇన్ఫర్మేషన్ కోసం అడిగాడు. ఐటీ ఇన్ఫర్మేషన్, సమాచార చట్టం ఇచ్చేస్తాం కాగితాలు. అలా అడగల. మామకా పాండవాశ్చైవ, కౌరవులు పాండవులు అనడం లేదండి వాడి బుద్ధి. మా వాళ్ళు పాండవులు యుద్ధం చేశారు కదా, ఏం జరిగిందో చెప్పు అంటే మా వాళ్ళు కౌరవులు అండలా, అక్కడ మమకారం ఉంది. దానికి సమాధానంగా వచ్చింది మొత్తం భగవద్గీత. నా ధృతరాష్ట్ర, ఈ మామకాహ అనే కదా, ఆ మమకారమే కదా ఇంతవరకు తీసుకొచ్చింది. దుర్యోధనుడు నీవాడు అనే మమకారం లేకపోతే వస్త్రాపహరణం నాడే నిండు సభలో భీష్ముడి చేతుల్లో వాడి తలకాయ తెగిపోయి ఉండేదే. నువ్వు ఒక్క ఆజ్ఞ జారీ చేసి ఉంటే. ఎంత తప్పు చేసావయ్యా, కొడుకు కాబట్టి క్షమించేశావు. నువ్వు క్షమించావు కాబట్టి భీష్ముడేం మాట్లాడలేకపోయాడు, సైనికుడై ఉండి కూడా. మొత్తం జరగవలసిన ఘోరాలు జరిగిపోయినాయి, భయంకర యుద్ధం వచ్చింది. శ్రీకృష్ణుడు యుద్ధం చెయ్యమని కానీ చెయ్యొద్దని కానీ చెప్పలేదు. మనం ఎప్పుడైనా విన్నామండి ఈ విషయం? భగవద్గీత గురించి ఎవరిని అడిగినా సరే యుద్ధం చేయమని చెప్పారు కదండి, యుద్ధం చేయడానికి కదండి, యుద్ధం స్వధర్మం కదండి అన్నాం, అందుకోసం చెప్పలేదండి.
యుద్ధం చెయ్యమని కానీ యుద్ధం చెయ్యొద్దని కానీ చెప్పలేదు. యుద్ధం చెయ్యను అనడానికి అర్జునుడు చెబుతున్న కారణాలతో యుద్ధం చేయమని చెప్పాడు అని వేశారని ఖచ్చితంగా. యుద్ధం చెయ్యను అనడానికి అర్జునుడు ఏ కారణాలు చెప్పాడు? మామూలుగా యుద్ధం చేయనలేదు ఆయన. ఎందుకు యుద్ధం చేయనంటున్నావయ్యా అంటే, ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాం తథైవచ. మా మేనమామ ఉన్నాడు, మా గురువు గారు ఉన్నారు, మా ఫ్రెండ్ ఉన్నాడు అశ్వత్థామ, ఓ కంచంలో తిన్నావు, ఓ మంచంలో పడుకున్నావు, వాడిని ఎలా చంపమంటావు, మా స్నేహితులందరూ ఉన్నారు, మా బంధుమిత్రులందరూ ఉన్నారు కాబట్టి చెయ్యలేరు. ఇదంటే మరి అంతకుముందు ధర్మరాజు రాజసూయాగం చేసినప్పుడు ఇదే అర్జునుల వారు ఉత్తర దిశగా వెళ్ళి మొత్తం లోకాలన్నీ జయించేశారే. ఎందుకు చేశారండి? అప్పుడు భగవద్గీత అవసరం ఎందుకు రాలేదంటే వాళ్ళంతా పరాయి వాళ్ళండి. కాబట్టి శుభ్రంగా కొట్టేశారండి మొత్తం అందరినీ. మన వాళ్ళతో యుద్ధం చేయాల్సి వచ్చేసరికి మన వాళ్ళతో ఎలా చేస్తాం? అందుకని సరిగ్గా కృష్ణుడు ఏమయ్యా, ఇదివరకు రాయసూయాగం చేసినప్పుడు 4 దిక్కుల్ని 4 అన్నదమ్ములు శుభ్రంగా జయించి వచ్చేసారే, అంతహింస చేశారే. అక్కడ ఎక్కడా మీకు ఎవరికి అనుమానాలు రాలా యుద్ధం చేయనా వద్దా అని. ఇక్కడ నీ గురువు గారితో, నీ మిత్రుడితో, నీ తమ్ముడితో, నీ బంధువులతో, నీ మేనమావలతో ధర్మం కోసం యుద్ధం చేయాల్సి వచ్చేసరికి నీకు అనుమానం వస్తుంది. అంచేత అర్జున మొట్టమొదటి యుద్ధం చేయాల్సింది అహంకారం మమకారంతో, కౌరవులతో కాదు అని చెప్పాడు భగవద్గీత.